తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ముసుగులో గుద్దులాట కాస్త ముక్కాముకి పోరాటంగా మారినట్లు కనిపిస్తోంది. గల్లీలో ఉన్నప్పుడు గల్లా ఎగరేసి బీజేపీపై గర్జించే మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ విమానం దిగగానే ఏం మంత్రదండ పని చేస్తుందో కానీ ఒక్కసారిగా శాంతమూర్తిగా అయిపోతున్నారు. కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే హాజరవ్వడం చూస్తుంటే ఆయన తిన్నది బ్రేక్ఫాస్ట్ కాదు, కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక పెద్ద షాక్ అని అర్థమవుతుంది. డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలని గుస్సా అవుతుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎన్డీఏ ఎంపీల మధ్య కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పడం చూస్తుంటే ఆయన వెళ్ళింది అధికారిక పర్యటనక లేక పాత మిత్రుల కలయికక అన్న అనుమానం కలగక మానదు. ఇక తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నోరు పారేసుకుంటే ఎదురుదాడి చేయాల్సిన ముఖ్యమంత్రి గారు మౌనవ్రతం పాటించడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి? బహుశా ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ దొరల మాట వినాలి అనే కొత్త సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నారేమో. తెలంగాణలో కాంగ్రెస్ తో సంసారం చేస్తూ ఢిల్లీలో ఎన్డీఏతో సాన్నిహిత్యం పెంచుకోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం అటు గాంధీ భవన్ కు ఇటు కార్యకర్తలకు అస్సలు అంతు చిక్కడం లేదు. మీడియా ముందు బీజేపీపై యుద్ధం ప్రకటిస్తూ తెర వెనుక మాత్రం ప్రైవేట్ మీటింగ్లతో లాలుచి పడటం ఆయనకే చెల్లిందే. నిన్న కాక మొన్న తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీ స్కూల్ ఓపెనింగ్ కి వెళ్లి రిబ్బన్ కట్ చేసినప్పుడే అందరికీ అర్థం కావాల్సిందే రేవంత్ రెడ్డి గారి మనసు ఇంకా సైకిల్ మీద నుంచి దిగలేదని. ఆయన చూపు ఎప్పుడు కమలం వైపే ఉంటుందని, కాంగ్రెస్ కండువ కేవలం ఒక అలంకారం మాత్రమేనని, అసలు రంగు లోపల వేరే ఉందని ఈ ఢిల్లీ పర్యటనతో తెలిపోయింది. పగలు కాంగ్రెస్ భజన, రాత్రి బీజేపీ భోజనం. ఇది రేవంత్ రెడ్డి గారి మార్క్ పాలిటిక్స్.